మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్లో పలు డివిజన్లలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్లు మహేష్, గుగ్గిల, జయశ్రీతో కలిసి ప్రచారం చేశారు. గత 2 ఏళ్ల కాంగ్రెస్ బీజేపీ పాలనలో కరీంనగర్కు ₹2 తెచ్చిన ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు. నగరంలోని 21వ డివిజన్ నుంచి పోటీ చేసిన కోట శ్యామ్ కుమార్ తన ప్రత్యర్థి వరాల నరసింహంపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. నరసింహం 2 ఓట్లు కలిగి ఉన్నాడని, అతని నామినేషన్ తిరస్కరించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అభ్యర్థుల ఖరారుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక దృష్టి సారించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగురవేయడం లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీగా దాఖలైన నామినేషన్లలో పలు నామినేషన్లు అధికారులు తిరస్కరించారు. ఉమ్మడి జిల్లాలో 2 మున్సిపల్ కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలలో 467 వార్డులు ఉండగా 5413 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా కరీంనగర్ కార్పొరేషన్లో 66 డివిజన్లకు 12,057 నామినేషన్లు దాఖలు కాగా, అతి తక్కువగా రాయకల్ మున్సిపాలిటీలో 12 వార్డులకు 117 నామినేషన్లు దాఖలయ్యాయి. తిమ్మాపూర్లోని ఆర్టీఏ కార్యాలయంలో జరిగిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం ముగింపు సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సురక్షితమైన ప్రయాణం ద్వారా మన కుటుంబంతో పాటు ఇతరులు కుటుంబాలకు నష్టం కలగకుండా చూసుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. వాహనదారులు అజాగ్రత్త, నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.